ಸ್ವಲ್ಪ ತಿದ್ಕೋ ಮಾಮ. ఓకే, సో ఇది రెస్ట్ అష్యూర్డ్ షో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది రెస్ట్ అష్యూర్డ్. ఓకే, సో ఈ రెస్ట్ అష్యూర్డ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఏపీఎస్ని ఆటోమేట్ చేసుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఏపీఎస్ మనం ఎందుకు ఆటోమేట్ చేస్తున్నామంటే సో రెస్ట్ అష్యూర్డ్ వచ్చేసి మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. సో ఏంటి ఏమి అని. ఓకే, సో ఇది మనకు డిపెండెన్సీస్ అనేది యాడ్ చేయాలి. రెస్ట్ అష్యూర్డ్ డిపెండెన్సీస్, మెయిన్ డిపెండెన్సీస్ యాడ్ చేయాలి. ఓకే, మనకు ఇది వర్క్ అవ్వాలి అంటే మనకు రెస్ట్ ఏపీఎస్తో వర్క్ చేయాలి అంటే ఇది మనం యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని డిపెండెన్సీస్ యాడ్ చేస్తాం స్క్రీన్ షాట్కి కూడా అలాగే. అపర్చర్ పాయింట్ వచ్చేసి మనకు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి, ఎక్సెల్ తీసుకోవడానికి, ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ రెస్ట్ అష్యూర్డ్లోకి వస్తాయా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా? లేదు, రెస్ట్ అష్యూర్డ్ అనేది సపరేట్. ఓకే, మీరు చెప్పారు కదా స్క్రీన్ షాట్ సపరేట్గా చెప్పండి అని. దిస్ ఇస్ ఫర్ స్క్రీన్ షాట్. సో అలాగే ఎక్సెల్కి కూడా ఎస్ఎస్ఎఫ్ వర్క్ బుక్ ఫ్యాక్టరీ. సో ఇది మనకు అపార్చర్ నుంచి ఇస్తుంది. ఓఎక్స్ఎంఎల్ నుంచి మనకు అపార్చర్ వస్తుంది. సో ఓఎక్స్ఎంఎల్ అనేది ఇది మనకు ఎక్సెల్ షీట్ రీడ్ చేయడానికి ఈ డిపెండెన్సీ అనేది కావాలి. ఓకే, సో ఇది పాయ్ అనేది ఎందుకు కావాలి మనకు? ఇది మనకు ఏపీఎస్ ఆటోమేట్ చేయడానికి రెస్ట్ అష్యూర్డ్. ఓకే, సో అలాగే పాయ్ అనేది కావాలంటే సంథింగ్ స్క్రీన్ షాట్కి అండ్ రీడింగ్ ఎక్సెల్ ఫైల్కి. ఓకే, స్క్రీన్ షాట్స్కి అండ్ సో ఓఎక్స్ఎంఎల్ వచ్చేసి మనకు ఎందుకు అంటే ఎక్సెల్ షీట్ని రీడ్ చేయాలి. ఓకే, సో రీడ్ అండ్ రైట్. సో రీస్టార్ట్ చేస్తేనే వర్క్ అయ్యింది, యాడ్ అవుతుంది, లేదంటే యాడ్ అవుతుంది. సంథింగ్ ఏపీఐ, రైట్? ఏపీఐ టెస్టింగ్. సో మనము ఏపీఐ టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తున్నాం? సో వాట్ ఈస్ ద ఏపీఐ? ఓకే, సో ఏపీఐలో మనం రెస్ట్ అష్యూర్డ్ అనేది తీసుకున్నాం. సో ఏపీఐ టెస్టింగ్కి మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి లైక్ సో ఎక్స్ఎంఎల్లో చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ఎంఎల్లో రైట్ మనకు చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఏపీఐ వచ్చేసి ఇది మనం రెస్ట్ అష్యూర్డ్ వర్క్ అయ్యేది మనకు జేసన్ ఫైల్ ఫార్మాట్లో వర్క్ అవుతుంది అనమాట. జేసన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో వర్క్ అవుతుంది. ఇది అన్ని ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట.
ఓకే. ఓకే, ఇది అన్ని ఫార్మాలిటీస్కి సపోర్ట్ చేస్తుంది మనకి. అందుకే మనము ఇదైతే యూజ్ చేస్తున్నాం. ఓకే, మ్మ్. ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి, కామన్గా ఏపీఐ టెస్టింగ్ అయితే కంపల్సరీగా చూస్తున్నాం కదా. మ్మ్. సో ప్రీవియస్లీ ఆటోమేషన్ ఇంజనీర్కి ఏపీఐ అంత అవసరం ఉండేది కాదు. మ్మ్. బట్ ఇప్పుడు ఏపీఐ టెస్టింగ్ అనేది చాలా అవసరం అయిపోయింది. మ్మ్. రైట్, 100% ఇస్ నీడెడ్. అవును. అవునా? సో ఎందుకు? ఇది ఏంటి అంటే ఒక అప్లికేషన్కి ఇంకొక అప్లికేషన్కి కనెక్టివిటీ ఇచ్చేదన్నమాట. ఒక అప్లికేషన్ అండ్ ఇంకొక అప్లికేషన్కి మనము కనెక్షన్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఒక బ్రిడ్జ్ లాగా వేస్తున్నాం యూజింగ్ ఏపీఐతో. అంటే ఇక్కడ ఉండే డేటాని తీసేసుకొని ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ ఇచ్చిన రెస్పాన్స్ని తీసేసుకొని ఇక్కడ ఇస్తుంది అన్నమాట. ఓకే, మ్మ్. అంటే ఒక అప్లికేషన్కి ఇంకొక అప్లికేషన్కి ఇంటర్ఫేస్ చేయడమే మనకు ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇది ఎందుకు మనకు ఒక అప్లికేషన్ టు ఇంకొక అప్లికేషన్కి ఎందుకు మనము ఇంటిగ్రేట్ అనేది చేయాలి? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ చూడండి, మనము ఇది ఫ్లిప్కార్ట్ అనేది అనేది మనము డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాము. ఫ్లిప్కార్ట్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నామా? అవును, లాగిన్ చేసి యూజింగ్ క్రోమ్, రైట్? మ్మ్. వితౌట్ క్రోమ్ అప్లికేషన్. ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఒక అప్లికేషన్, సో క్రోమ్ అనేది ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి యూజింగ్ క్రోమ్ నుంచి మనం ఫ్లిప్కార్ట్ అనేది యాక్సెస్ అనేది చేసుకుంటున్నాం. సో క్రోమ్ ఇక్కడ మనకి ఏంటిగా పనిచేస్తుంది? ఇక్కడ మనకు ఒక ఏపీఐ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో నేను ఏమి ఇస్తున్నాను అంటే యూజర్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే క్రోమ్కి ఏం చెప్తున్నాను, సో వెళ్ళేసి ఈ యూఆర్ఎల్ తీసుకున్నామని www.flipkart.com. ఓకే, సో యూఆర్ఎల్ తీసుకున్నాము. క్రోమ్ చెప్తున్నా. సో క్రోమ్ వెళ్తుంది, ఈ అప్లికేషన్ తీసేసుకుని వచ్చేసి నాకు ఏమిస్తుంది? సంథింగ్ లాగిన్ పేజ్ అనేది ఇస్తుంది. అవునా? సో నేను ఇచ్చిన రిక్వెస్ట్ని తీసుకుంటాను అనమాట. సో నేను ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకుని అది నాకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకే, క్లియర్? సో ప్రీవియస్లీ మనము ఇంతే యూజ్ చేస్తూ ఉంటుంది, అంత ఇంపార్టెంట్ ఉండకపోయేది అప్లికేషన్ అంటే ఏపీఐకి. బట్ ఇప్పుడైతే చాలా ప్రీవియస్లీ కూడా ఇలాగే చేస్తూ ఉంటుంది కదా, వెబ్ అప్లికేషన్స్ అన్న క్రోమ్తో యూజ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు లేని డిమాండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్షన్ అయ్యింది. ఓకే, సో ఎలా? సో ఇదే మనం ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం. సో ఫ్లిప్కార్ట్కి నేను ఆర్డర్ పెడుతున్నప్పుడు యూపీఐ పేమెంట్ చేస్తున్నాను. యూపీఐని సెలెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది? నాకు ఇక్కడ ఫోన్పేకి వెళ్ళిపోతుందా? సో ఫోన్పేకి వెళ్ళేసి అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యూజింగ్ ఏపీఐ ద్వారా సో నాకు ఇంత అమౌంట్ నువ్వు ఇవ్వాలి అనేసి, అంటే ఇంత అమౌంట్ నువ్వు ఇవ్వాలి. సో ఇంత అమౌంట్ ఇస్తే ఇక్కడ నాకు ఇక్కడ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకుంది. సో 500 ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్? సో ఫ్లిప్కార్ట్లో ఇది మెయిన్ టాపిక్. యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో ఏంటి అంటే మనము యూపీఐ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసామంటే ఏమవుతుందంటే మనకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ డిడక్ట్ అవుతుంది,
అండ్ డైరెక్ట్గా మనకు ఆర్డర్ ప్లేస్కి వెళ్ళదు అనమాట. ఉమ్, ఓకే, ఆర్డర్ ప్లేస్ వెళ్ళదు. అండ్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. ఒక 10 to 15 minutes అయిన తర్వాత నాకు అది ఆర్డర్ ప్లేస్ అయ్యింది, యూపీఐ పేమెంట్ అయ్యింది అని చూపిస్తుంది. ఇది మెయిన్ బగ్ ఇన్ ద ఫ్లిప్కార్ట్. ఉమ్, బట్ అమెజాన్లో అయితే అలా ఏం లేదు. అమెజాన్లో అలా లేదు అండ్ మీషోలో కూడా అలా ఏం లేదు. సో మనం ప్రాపర్గా ప్లేస్ అంటే పే చేసిన వెంటనే మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఉమ్, సక్సెస్ఫుల్లీ ఆర్డర్ ప్లేస్. బట్ ఫ్లిప్కార్ట్లో మాత్రం ఇది ఇష్యూ ఉంది. ఉమ్, ఓకే. అండ్ ఓకే, సో ఇలా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏపీఎస్ అనేది కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. ఒకటి నుంచి ఒకటి. నేను నాకు నువ్వు 500 ఇవ్వాలి అనేసి ఇక్కడ డేట్ ఇక్కడికి ఇస్తుంది. ఇది రెస్పాన్స్ అమౌంట్ డిడక్ట్ అయ్యి ఆ రిసిప్ట్ అనేది దీనికి పంపిస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్. సో పంపిస్తే దెన్ ఇట్ టేక్స్ ద ఆర్డర్. ఉమ్, క్లియర్? ఉమ్, సో అందుకే ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ మనకు ఏపీఐ అనేది ప్రిఫరబుల్. ఓకే, ఇదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము గిటబ్కి లాగిన్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, సంథింగ్ గిటబ్కి, జీరాకి, సో గిటబ్కి లాగిన్ అవ్వాలి. ఇదేంటి గిటబ్కి లాగిన్ అవ్వాలన్నా, జీరాకి లాగిన్ అవ్వాలన్నా, ఫ్లిప్కార్ట్కి ఏదైనా కానీ లాగిన్ అవ్వాలన్నా ఇక్కడ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ దీనిపైన క్లిక్ చేస్తాను అంటే ఏమవుతుందంటే ఈ గిటబ్ కూడా ఏం చేస్తాడంటే ఈ గిటబ్ ఉంది కదా, ఈ గిటబ్ ఏం చేస్తుంది, యూపీఐ ద్వారా గూగుల్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, గూగుల్కి కనెక్ట్ అవుతుంది. సో నాకు ఒక పర్సన్కి లాగిన్ అనేది ఇవ్వాలి అంటే సైన్ ఇన్ ఇవ్వాలి అంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి నేను. అంటే నా యూజర్ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో నా యూజర్ని క్రియేట్ చేయడానికి నాకు ఇంత డేటా కావాలి. ఓకే, సో ఇంత డేటా కావాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే జీమెయిల్ కావాలి. ఓకే, జీమెయిల్ కావాలి అండ్ తర్వాత యూజర్ నేమ్ కావాలి అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, జీమెయిల్ నేమ్ ఆఫ్ ద పర్సన్ నాకు కావాలి అండ్ ఆల్సో నాకు పాస్వర్డ్ కూడా కావాలి. ఓకే, ఇవి 3 థింగ్స్ నువ్వు నాకు ఇవ్వమని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను గూగుల్ అని పెట్టినండి. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్. సో కంటిన్యూ విత్ గూగుల్ అంటే మనకు గూగుల్ డేటా అనేది ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఇక్కడ నేను గూగుల్ పెట్టాను అంటే తీసేసుకుంటుంది మనకి. ఓకే, ఆ గూగుల్ మనకు గూగుల్ డేటా అనేది ఇస్తే తీసేసుకుంటుంది. ఓకే, సో అలా తీసేసుకుంటే నాకు ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇది రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇది గిటబ్ రిక్వెస్ట్ చేస్తుంది జీమెయిల్కి, అదే గూగుల్కి, నాకు ఇది డేటా ఇవ్వమని. ఓకే, ఈ డేటా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, గూగుల్ రెస్పాన్స్ చేస్తుంది. ఆ యూజర్ ఉంటే ఆ యూజర్ డేటా ఉంటే ఇస్తుంది, లేదు అంటే నాట్ ఫౌండ్ అని ఇస్తుంది అన్నమాట. క్లియర్? ఓకే, సో ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఓకే, సో రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఏంటి అంటే మనకు డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అప్లికేషన్ టు ఇంకొక అప్లికేషన్కి డేటా నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో డేటా ఒక అప్లికేషన్ టు ఇంకొక అప్లికేషన్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది మనం ఏమంటున్నాము ఇక్కడ ఏపీఐ టెస్టింగ్ అని అంటున్నాము. క్లియర్? ఓకే, సో దీంట్లోనే మనకు కొన్ని థింగ్స్ అనేది ఉన్నాయి. సో ఏంటి కొన్ని థింగ్స్ అంటే ఇక్కడ నేను ఏపీఐకి డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. సో ఏపీఐని కాల్ చేసి సి ఏపీఐ ఈ డేటా తీసేసుకొని అక్కడ
ఇంకొక అప్లికేషన్లో ఒక డేటా తీసేసుకొని ఒక యూజర్ని క్రియేట్ చేయాలి, లేదు అంటే ఒక డేటాని యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఓకేనా, మాడిఫై చేయాలి. సో అలా డైరెక్ట్గా నాకు ఏపీఐకి చెప్పేది రాదు. మెయిన్గా ఏదైనా వర్క్ అవ్వదే బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నేను ఏం చేయాలి, నేను ఇవైతే ఇవ్వాలి. సో ఏమి ఇవ్వాలి అంటే నేను చెప్పాలన్నమాట. ఓకే, సో నీవు వచ్చేసి డేటా క్రియేట్ చేయాలి. సో డేటా క్రియేట్ చేయడానికి పోస్ట్ అంటే నాకు యూజర్ని క్రియేట్ చేయాలి, లేదంటే ఇప్పుడు చెప్పాను కదా, గిటబ్ గిటబ్ వచ్చేసి దీంతో తీసుకుంటాం ఇంకొక డేటా. సో అదంతా మనకు పోస్ట్. ఓకే, సో పోస్ట్ ఒక యూజర్ని ఏపీఐ ద్వారా క్రియేట్ చేస్తున్నాం, ఒక డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం, లేదంటే ఒక పోస్ట్ చేస్తున్నాం. లింక్డ్ఇన్ ఉంది కదా, సో లింక్డ్ఇన్లో మనం పోస్ట్ చేస్తున్నాం. సో పోస్ట్ ఉంటుంది కదా, అది ఏంటి, అది మనకు మన డేటా అనేది పోస్ట్ చేస్తున్నాం. సో అదంతా మనకు పోస్ట్ మెథడ్. ఓకే, సో అలాగే నేను ఆల్రెడీ పోస్ట్ చేసింది చూడాలి అంటే గెట్ మెథడ్. ఓకే, సో గెటింగ్ యూజర్, ఓకే, యూజర్, ఓకే, క్రియేటింగ్ అ యూజర్, లేదంటే గెట్టింగ్ ద డేటా. ఓకే, సో చేయాలంటే మనకి ఏం కావాలి, గెట్ అయితే కావాలి. అప్పి ఆ బ్యాగల్ సిరప్ ఏదో నడవకపోతుంది. ఓకే, సో అలాగే ఒక పోస్ట్ నేను మాడిఫై చేయాలి. ఓకే, సో మాడిఫై చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి పుట్ మెథడ్, అన్న తర్వాత హ్యాష్. ఓకే, పుట్ మెథడ్ అండ్ హ్యాష్. ఓకే, తర్వాత డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అంటే యూజర్ని, అంటే ఒక పోస్ట్ని రిమూవ్ చేయాలి, లేదంటే డిలీట్ చేయాలంటే డిలీట్. ఓకే, సో డిలీట్ మెథడ్ క్లియర్. యా. సో ఇవన్నీ మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా, ఓకే, ఏపీఐ యాక్చువల్గా ఏం చేస్తున్నాం అంటే ఏపీఐకి మనం ఏం డేటా ఇస్తున్నాం. ఓకే, ఏం డేటా ఇస్తున్నాం. సో ఫస్ట్ మనము యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి, అంటే ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, ఈ అప్లికేషన్కి వెళ్ళేసి ఈ డేటాని యాడ్ చేయమని. ఓకే, సో డేటాని యాడ్ చేయలేదంటే తీసుకోవడానికి. ఓకే, గెట్ కానీ అంటే నాకు ఒక పోస్ట్ కావాలి, సో నేను పోస్ట్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను, యూఆర్ఎల్ ఇస్తాను డేటా. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే గెట్ చేస్తున్నా, అంటే నేను ఒక ఆల్రెడీ పోస్ట్ అయ్యింది, నేను గెట్ చేస్తున్నాను. ఓకే, గెట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు ఏంటి, యూఆర్ఎల్ ఒకటే, నో డేటా. మనం డేటా ఇవ్వం కదా, నాకు ఏదో ఒక పోస్ట్ చేసింది నేను చూడాలి అంటే జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, అంటే జస్ట్ మనం వీఆర్ గివింగ్ ద యూఆర్ఎల్. సో అలాగే నాకు డేటా మాడిఫికేషన్ కానీ, ఎడిట్ కానీ, అండ్ క్రియేటింగ్ కానీ యూఆర్ఎల్, దాంతో పాటు మనము డేటా కూడా ఇస్తున్నాం. సో డేటా అనేది ఇక్కడ మనం ఏ ఫార్మాట్లో ఇస్తున్నాం, జేఎస్ఎన్ ఫార్మాట్లో ఇస్తున్నాం. ఓకే, డేటా జేఎస్ఎన్ ఫార్మాట్లో ఇస్తున్నాం. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇవ్వాల్సిన డేటా సంథింగ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ abc@gmail.com. ఇది యూఐలో ఉందనుకోండి. సో పాస్వర్డ్ abc. ఓకే, ఇక్కడ మనకు సో టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈమెయిల్ కోలన్ వాల్యూ abc@gmail.com. తర్వాత పాస్వర్డ్ abc@. యా. సో
మనము ఇవ్వాలి సో ఇలా యూఆర్ఎల్ దాంతో పాటు ఇది ఇవ్వాలి. ఈక్వల్ హెడర్స్ కూడా ఇస్తాం కదా, హెడర్స్కి అశ్విని ఏం చెప్పాలి, హెడర్స్ కూడా పాస్ చేస్తాం కదా, టోకెన్ ఏమన్నా కానీ హెడర్స్ అర్థం అవ్వలేదు. హెడర్స్ లెటర్స్ హెడర్స్ ఎస్ వస్తాను. వెయిట్ సో till this is clear. యా Okay. So along with this, okay. మన ఆఫీస్ గురించి ఓకే. ఇప్పుడు మనకు ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, యూఆర్ఎల్ అండ్ డేటా. దీంతో పాటు మనకు ఇంకొక థింగ్స్ అయితే వస్తుంది. ఒకటి బేస్ యూఆర్ఎల్ అని, ఓకే, బేస్ యూఆర్ఎల్. ఓకే, అండ్ సో హెడర్స్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ హియర్ గివ్. ఓకే, అనదర్ వన్ వచ్చేసి ఇంకొకటి టోకెన్. ఏం ఇబ్బంది పెడుతున్నారంటే ఓకే. సో టోకెన్ ఇవన్నిటికీ ఓకే. సో ఇది మనకు యూఆర్ఎల్. ఓకే, ఇది మనకు యూఆర్ఎల్. సో బేస్ యూఆర్ఎల్. సో ఇది ఎందుకు బేస్ యూఆర్ఎల్ అంటున్నానంటే, సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్, ఓకే, సో రిజిస్టర్కి వెళ్తే రిజిస్టర్ యూఆర్ఎల్కి అంటే రిజిస్టర్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ యూఆర్ఎల్ అనేది సేమ్, బట్ ఏంటి అంటే ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. ఎండ్ పాయింట్. సో సో ఇది వేరియబుల్ చేయడానికి. అవును. సో ఇదంతా మనకు సో రిమైనింగ్ థింగ్స్ అంతా సేమే. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అంతా సేమే, బట్ ఇక్కడ ఏంటి అంటే
బట్టి ఎండ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎవ్రీ టైం యూఆర్ఎల్ ఇచ్చేదానికన్నా ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నానో సో బేస్డ్ ఆన్ దట్ నేను దీన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో బేస్ యూఆర్ఎల్ అని పెడుతున్నాను. ఓకే, సో బేస్ యూఆర్ఎల్ అని పెడుతున్నాను. అండ్ తర్వాత నాకు సో నేను ఆటోమేట్ చేస్తున్నప్పుడు ఏం పర్ఫామ్ చేయాలి అదొక్కటే పెడుతుంది. సో 10 minutes సారీ ఏమనుకోదు. ఓకే ఓకే.